హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. నేను మీ సునీత. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము పెద్ద మెంతం కూర పప్పు చేసుకుంటున్నాం. దానికోసం ఒక కట్ట మెంతం కూర తీసుకున్నామండి. పచ్చిమిరపకాయలు 7 నుంచి 9 దాకా తీసుకున్నాను. టమాటాలు 2 తీసుకున్నానండి, ఒకటే పెట్టాను, 2 వేసుకున్నాను. ఉల్లిపాయ 1 మీడియం సైజు ఫ్రెష్ కడిగి పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇంకా చింతపండు ఏమో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టుకోవాలండి. ఇలా చిన్న రెసిపీ. ఈ రెసిపీకి సీక్రెట్ ఏంటంటే టమాటాలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మెంతం కూర చూడండి, ఫ్రెష్గా ఉంది కదా. తీసి కడిగి పెట్టుకున్నాము, ఏరుకొని కొద్దిగా పక్కన పెట్టుకున్నాము. టీ గ్లాస్తో కందిపప్పు ఫుల్గా ఒకటి వేసామండి. 2 టీ గ్లాస్ తోటి కొద్దిగా ఎల్తుగా వేసాను. కడిగి పప్పు పక్కన పెట్టుకున్నాము. ఇది 2వ సారి కడుగుతున్నాను. ఆకుకూర 2 సార్లు కడుక్కోవాలండి నీట్గా. అందులో వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసుకున్నామండి, తుంచుకొని మొత్తం. టమాటాలు, చింతపండు కూడా వేసేసుకోవాలండి. టమాటా చిన్న కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. చాలామంది చేదుగుంది అంటారు, కానీ చేదుగుంటుంది అని అనుకుంటారు, కానీ అస్సలు ఉండదండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పెద్ద మెంతంతో పప్పు. ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం కాబట్టి తాలింపులో వేయనక్కర్లేదు. ఇందులో వేయకపోతే తాలింపు వేసేటప్పుడు వేయండి. ఇప్పుడు ఇంకొక టమాటా 2 ముక్కలుగా కట్ చేసి అది అందులో వేసేస్తామండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నాము. నెక్స్ట్ కారం వేసుకున్నామండి, 1.5 స్పూన్ దాకా, చిన్న కొద్దిగా. నెక్స్ట్ ఆయిల్ తొందరగా ఉడకడానికి 2-3 డ్రాప్స్ అట్లా వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు సరిపోతే లేదో చూసుకొని కావాలనుకుంటే వాటర్ పోసుకోండి, లేదంటే ఇక మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసేయండి. విజిల్స్ 5 to 6 వచ్చిందాకా పెట్టుకోవాలి. ఈలోపు ఇక జీలకర్ర, ఆవాలు, తాలింపు కోసం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. పప్పు ఉడికిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పప్పు మెత్తగా అవ్వలేదంటే మనం వాటర్ తోటే రుబ్బితే మెత్తగా అవ్వదు. వాటర్ అట్లా తీసేయాలండి. తీసేసి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ ఉండొద్దండి. వాటర్ తీసేసి వేడిగా ఉండగానే సాల్ట్ వేసుకొని బాగా రుబ్బేయాలండి వేడి మీదనే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రుబ్బేటప్పుడు వాటర్ అస్సలు ఉండకూడదు. మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. కొంతమంది మిక్సీ కూడా వేసుకుంటారు. వేడి మీద వేసుకోవద్దు ఎప్పుడు మిక్సీ. పప్పుని పైకి ఇట్లా వచ్చేస్తుంటుంది. సో రుబ్బుకోవడం బెస్ట్. సో మనమైతే మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. తీసిన నీళ్ళన్నీ అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు నార్మల్గా వచ్చేసాయి. ఏ పప్పు అయినా ఇట్లాగే చేసుకోవాలి. నీళ్ళు తీసేసి రుబ్బుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. దానికోసం ఒక డేక్ష తీసుకొని ఆయిల్ 2 to 3 స్పూన్స్ వేసుకున్నామండి. 2.5 వేసుకున్నాము. వేసుకొని ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు అవసరం లేదండి. ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసేసాము. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి. చిటపట్లాడే లోపల తాలింపు, ఇందాక పప్పు తీసుకున్నాం కదండి, అది పప్పు తీసుకొని వచ్చి తాలింపులో అందులో వేసేస్తే మంచి టేస్టీ మెంతికూర పప్పు అండి. చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.